మొన్నటి ఎన్నికల్లో ఎదురైంది మామూలు ఓటమి కాదు. దాని నుంచి తేరుకోవడానికి మామూలుగా అయితే చాన్నాళ్లే పడుతుంది. కానీ వైసీపీ మాత్రం కాస్త తొందరగానే తేరుకొని పరిస్థితులు చక్కదిద్దుకుంటోంది. అందులో భాగంగానే కీలకమైన జిల్లాలకు అధ్యక్షుల్ని మార్చి ఇప్పుడు ఇన్ఛార్జీలపై దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఆ పదవుల గురించి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ ఆ పదవులు దక్కేదెవరికి, ఊస్టయ్యేదెవరికి? పల్నాడు జిల్లాపై వైసీపీ దృష్టి. పిన్నెల్లి వచ్చేదెన్నడు, పార్టీ ట్రాక్ ఎక్కేదెప్పుడు? ఇన్ఛార్జీలపై కసరత్తు మొదలైందా? పాత వాళ్లే ఉంటారా, కొత్త వాళ్ళు వస్తారా? గత ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా దక్కించుకొని వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ తో పాటు పార్లమెంట్ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థులే గెలవడంతో ఫ్యాన్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దీంతో కీలకమైన ఈ జిల్లాలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది వైసీపీ హైకమాండ్. అందులో భాగంగానే గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ పదవిలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధినేత జగన్. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయి ఇటీవల బెయిల్ మీద విడుదలైన పిన్నెల్లి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఆయన జిల్లాకు ఎప్పుడొస్తారో కూడా తెలియని పరిస్థితి. దీంతో కనీసం జిల్లాలో నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలనైనా నియమించాలని కోరుతోంది లోకల్ పార్టీ క్యాడర్. పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న అధిష్టానం పల్నాడు జిల్లాలో ఇన్ఛార్జీల విషయంలో ఏం చేస్తుంది అన్నదే ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన కావటి మనోహర్ నాయుడు ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. దీంతో అక్కడ పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. తిరిగి అక్కడికి వెళ్లే ఉద్దేశం లేని కావటి గుంటూరు జిల్లాలో ఉండేందుకే ఆసక్తిగా ఉన్నారట. దీంతో పేట ఇన్ఛార్జిగా హైకమాండ్ ఎవరిని నియమిస్తుంది అన్నది తెలియాల్సింది. అయితే ఇక్కడ ఎవరిని నియమించినా మాజీ మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ను సమన్వయం చేసుకోగలిగిన నాయకుడైతేనే నెగ్గుకు రాగలుగుతారన్న అభిప్రాయం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తికే చిలకలూరిపేట ఇన్ఛార్జి బాధ్యతలు దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. అంబటి రాంబాబు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులవడంతో సత్తెనపల్లిని వీడినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. అక్కడున్న రెడ్డి సామాజిక వర్గంతో పొసగకపోవడంతోనే ఆయన్ను గుంటూరుకు తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని సత్తెనపల్లికి పంపే ప్రయత్నం చేసిన వైసీపీ హైకమాండ్ అందుకైనా సిద్ధంగా లేకపోవడంతో పల్నాడు, గుంటూరు జిల్లాల పరిశీలకుడిగా నియమించింది. సత్తెనపల్లిలో రెడ్డికి అవకాశం ఇస్తారా, లేక మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణకు ఛాన్స్ ఇస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నెల్లూరుకే పరిమితమయ్యారు. ఆయన స్థానంలో మోదుగులను ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ కంటే పార్లమెంటుకు వెళ్లడానికే మోదుగుల మొదటి నుంచి మొగ్గు చూపుతుండటంతో నర్సరావుపేట ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా ఆయన నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్తెనపల్లి, చిలకలూరుపేట స్థానాలపై ఒక స్పష్టత వచ్చాకే మోదుగుల నియామకంపై నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. కాకపోతే ఓటమితో డీలాపడ్డ నేతలు చురుగ్గా పనిచేయాలంటే అన్ని స్థానాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. మరి ఆ దిశగా అధిష్టానం అడుగులు వేస్తుందా, ఇంకా ఆచితూచి వ్యవహరిస్తుందా అన్నదే ఉత్కంఠ రేపుతోంది ఇప్పుడు.